చిన్న పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా వారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని పేరెంట్స్ సకాలంలో గుర్తించటమే అన్నిటికంటే ముఖ్యమైనది. కారణాలను అన్వేషించకుండా రైట్ టైంకి ట్రీట్మెంట్ను అందించాలి. అంతేకాదు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బేబీస్ కి రెగ్యులర్ గా వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లల్లో ఎన్నో రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. నోస్, ఇయర్, ఐ, స్టమక్ వీటికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఏదో ఒక టైంలో బేబీకి వస్తూనే ఉంటాయి. అవి ఒక్కోసారి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సాధారణమైన జలుబు, ఎలర్జీనే కదా అని వదిలేస్తే అది పిల్లల్లో ఆస్తమా, బ్రాంకైటిస్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అసలు పాపాయికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చిన్నపిల్లల్లో అవి ఎలా ఉంటాయి, ఈ విషయాల గురించి వివరిస్తున్నారు వైద్యులు. చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా మనం చూసే ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మనకు వచ్చే జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి. ఇవి చాలా కామన్గా వస్తాయి. దీనితో పాటు స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటిది కూడా కామన్గా వస్తుంది. జలుబు, దగ్గు అన్నవి మోస్ట్లీ సీజనల్గా వచ్చే జలుబులు, దగ్గులు కావచ్చు, లేదా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా అలర్జీస్ వల్ల కావచ్చు. సో జలుబు, దగ్గు, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటి గురించి మనం టెన్షన్ పడవసరం లేదు. అవి చాలా సర్వసాధారణంగా కామన్గా వచ్చే జబ్బులే. అలాగే స్టమక్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్తో స్టార్ట్ అయ్యి జ్వరం కూడా యాడ్ అవ్వే పరిస్థితులు ఉంటాయి ఇందులో. అలాగే చిన్న పిల్లల్లో ఎస్పెషలీ ఆఫ్టర్ 8 months వాళ్ళు క్రాలింగ్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు పాకడం స్టార్ట్ చేస్తారు. ఈ ఏజ్లో వాళ్ళ క్యూరియాసిటీ వల్ల వాళ్ళు అన్ని వస్తువుల్ని ముట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం చేస్తారు. ఆ వస్తువుల్ని ముట్టుకోవడం వల్ల, నోట్లో పెట్టుకోవడం వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా కామన్గా వస్తాయి. అలాగే ఎండాకాలం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి కూడా ఎక్కువ వస్తాయి పిల్లల్లో. ఎండాకాలంలో పిల్లలు మనం ఇస్తే తప్ప నీరు తాగరు. సో మనం వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇవ్వాలి. అది ఏదైనా మంచినీళ్ళు కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఎలక్ట్రోలైట్ లిక్విడ్స్ కానీ, ఏదైనా లిక్విడ్స్ మనం వాళ్ళకి ఎక్కువ ఇస్తే దానివల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ ప్రివెంట్ అవ్వి దానితో వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ప్రొటెక్టెడ్గా ఉంటారు. అలాగే ఎండాకాలంలో పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్, కురుపులు అటువంటివి చాలా సర్వసాధారణం. చిన్న పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కి లక్షణాలని గుర్తించాలి. కొంతమంది పిల్లలకి ఇవి పైకి కనిపించకపోవచ్చు, కానీ వారు ఆ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. వీటిని పేరెంట్స్ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఇలాంటి వాటిని ఇట్టే కనిపెట్టేస్తారు. కానీ బోత్ పేరెంట్స్ వర్కింగ్ అయినప్పుడు బేబీని కేర్ సెంటర్లో ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల బేబీతో ఎక్కువ టైం గడిపే అవకాశం ఉండదు. అందుకే ఇలాంటి ఇన్ఫెక్షన్ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. సకాలంలో దీన్ని గుర్తించాల్సిన అవసరం పేరెంట్స్ది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పిల్లల్లో ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఇది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇన్ఫెక్షన్కి జ్వరమే లక్షణంగా ఉండకపోవచ్చు. పిల్లలకి గవదలు, టైఫాయిడ్, మలేరియా, పొంగు, ఆటలమ్మ, చికెన్ పాక్స్, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, నీరసంగా ఉండటం, ఆహారంపై అయిష్టత చూపించడం ఇలాంటివి గమనించినప్పుడు వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి. కొంతమంది పిల్లలకు ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా వారు అస్తమానం తరచుగా సిక్ అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అవసరమైన ఎగ్జామినేషన్స్ అంటే పరీక్షలు చేయించి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్తున్నారు వైద్యులు. కామన్గా ఇప్పుడు ఈ మధ్యలో మనం చూసే ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఫీవర్స్ ఉండొచ్చు, ఇంకోటి లంగ్స్కి సంబంధించిన న్యూమోనియాస్, బ్రాంకైటిస్, బ్రాంకిలైటిస్ లాగా ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే లూజ్ మోషన్స్, డయేరియా అది ఉండొచ్చు. అప్పుడప్పుడు కొద్దిగా సీరియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ ఫీవర్స్ అని, టైఫాయిడ్ అని ఇలాగన్నీ ఉండొచ్చు అనమాట. ఈ అతి సింపుల్గా ఉండే మట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ కామన్ కోల్డ్ ఉంటుంది, లైట్గా ఫీవర్ వస్తుంది. ఫీవర్ మధ్యలో పిల్లలైతే యాక్టివ్గా ఉంటారు, ఆహారం తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్కి మ్యాక్సిమం పారాసిటమాల్ ఒకటి, ఇంకా ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇస్తే చాలు అనమాట. టైఫాయిడ్ అయితే చాలా రోజులు ఉంటుంది, వాళ్ళు సరిగా
ఆహారం తీసుకోలేరు, హై గ్రేడ్ ఫీవర్ వెళ్తూనే ఉంటుంది. వాళ్ళు కానీ బ్లడ్ టెస్ట్లో మటుకు కౌంట్స్ అని తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా తనకి ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు, అంటే ఇది దీంట్లో బాగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఉంటాయి. నీళ్లు, ఓఆర్ఎస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే జనరల్గా ఇనీషియల్లీ ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఇది వాళ్ళు సరిగ్గా తీసుకోవట్లేదు, బాగా మట్టి వాంతులు అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, డల్ అయిపోతున్నారు, వీక్ అయిపోతున్నారు అంటే వాళ్ళు అటువంటి పిల్లల్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వస్తుంది. డెంగ్యూ ఫీవర్, స్వైన్ ఫ్లూ అన్నవి ఇవి కాస్త సీరియస్ ఇన్ఫెక్షన్స్. వీటిలో పిల్లలు బాగా సిక్గా ఉంటారు. హై గ్రేడ్ ఫీవర్తో పాటు వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు, సరిగా మటుకి మాట్లాడరు. మనకి బ్లడ్ కౌంట్స్, ప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. ఆఫ్టర్ 3-4 డేస్ పోయాక ఇమీడియట్గా మనం డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చూసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి దాంట్లో ఇది సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్నా లేకపోతే ఇది ఏమైనా సీరియస్ మ్యాటరా, దీనికి ఏమైనా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకొని ఏమైనా బ్లడ్ కౌంట్, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ కల్చర్ కానీ, ఎక్స్రే కానీ ఇలాంటివి ఏమైనా మనం చేయించుకొని కరెక్ట్ అయిన డయాగ్నోసిస్కి వచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ కానీ వాడితే అది కరెక్ట్గా ఉంటుంది.